మార్పులో ఉన్నానమ్మా. ఏ ఊరు ఉంటారండి మీరు? గుంటూరు ఉంటామమ్మా మేము. గుంటూరు అండి. సంసరావు గారు, నా పేరు కరాటే కళ్యాణి అంటారు. చెప్పమ్మా. నేను కళ్యాణి యాదవ్ అండి. అమ్మా కళ్యాణి యాదవ్. చెప్పమ్మా. అయితే అమ్మ కులాలు ఎందుకమ్మా? చెప్తాను వినండి. ఎందుకో చెప్తాను వినండి. చెప్పమ్మా. అక్కడ ఎన్టీఆర్ గారి రూపంలో పెడతాను అన్నారు కదా. ఎన్టీఆర్ గారి రూపాలు చాలా ఉన్నాయి కదా అమ్మా. అది పెట్టొచ్చు కదా. కృష్ణుడి రూపం ఎందుకు అంటే మేము ఆల్రెడీ హైదరాబాద్ లో ఆపేసాం. మీకు తెలుసా? పెద్ద విగ్రహం 54 అడుగులు కోర్టు నుంచి చేపించాం. తెలీదు నాకు. అయ్యో, కోర్టు నుంచి 2 సార్లు చేపించామండి. పెద్ద ఇష్యూ అయింది. మీరు కావాలంటే కరాటే కళ్యాణి ఎన్టీఆర్ ఇష్యూ అని చూడండి ఒకసారి. అంటే నేను అంటుందమ్మా, నేను అంత రాజకీయ నాయకుని కాదు, ఏం కాదు. నేను ఫస్ట్ నుంచి రామారావు అంటే అభిమానం నాకు, అందరు లాగానే. మీకన్నా నాకు ఎక్కువ అభిమానం అండి. మా నాన్నగారికి ఇంకా అభిమానం, మా ఇంట్లో అందరికి అభిమానం. మేము బాగా ఇష్టపడతాం ఆయన్ని. మేము అన్ని సినిమాలు అదే చూస్తాం. ఆయన దేవుడే కానీ తెర మీద దేవుడు అండి. తెర మీద దేవుడే కాదనట్లేదు. కానీ విషయం ఏమిటంటే ఇప్పుడు ఆయనవి బృహన్నలం ఉంది, అలాగే పిచ్చి పుల్లయ్య ఉంది, ఇంకా దుర్యోధనుడు ఉన్నాడు, రావణాసురుడు ఉన్నాడు, అవన్నీ ఉన్నాయి కదా. అవన్నిట్లో పెట్టచ్చు కదా. మరి అవి పెట్టినప్పుడు ఇది ఒకటే ఎందుకు అంటున్నాను. ఇది పెడితే మాకందరికి కొంచెం మనోభావాలు దెబ్బతింటున్నాయి కదా. అమ్మ అట్లా ఆలోచిద్దామ్మా కరాటే గారు. మళ్ళీ మీరు పెడితే నేను వచ్చి అడ్డుకోవాల్సి వస్తుంది, కోర్టులో కేసు వేయాల్సి వస్తుంది. అందుకని ముందుగా మీకు చెప్తున్నాను, మీరు పెట్టండి. నేను ఆపడానికి నా ప్రయత్నం నేను చేస్తాను అంతే. ఒకటమ్మా నేను రాజకీయ నాయకులు కాదు, రామారావు అభిమానులు కానీ మీలో నేను ఒకరి చిన్నవాడిని. మొన్న అమ్మా సార్ మీరు చిన్న పెద్ద, నేను చాలా చిన్నదాన్ని. కానీ ఒక్క మాట వినండి, నేను సినిమాల్లో కూడా పనిచేస్తానండి. నేను సినిమా ఆర్టిస్ట్ అండి. నేను బాలకృష్ణ గారితో కూడా కలిసి పనిచేస్తానండి. కానీ నేనేమంటానంటే ఎన్టీఆర్ గారిని మేము గౌరవిస్తాం, పూజిస్తాం. మేము మాకు తెర మీద చాలా గ్రేట్ పర్సనాలిటీ. కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే ఎన్టీఆర్ గారి రూపంలో పెట్టకూడదని ఇక్కడ మాకు కోర్టు స్టే ఇచ్చింది. మేము ఆ స్టే చూపించి మేము అక్కడ కోర్టులో వేసినా కూడా మీకు రాకుండా చేస్తారు. మీకు అమ్మా మేడం గారు, మీరు హైదరాబాద్ లో ఉంటారట్టుందమ్మా. ఇది మేము గుంటూరులో పెట్టుకుంటున్నాం. ఇక్కడ ఏదో అభిమానుల సాగులు ఏర్పాటు చేసుకున్నాం. అది కూడా మీరు ఎట్లా చెప్పమ్మా. ఇప్పుడు మీరు ఎక్కడున్నా, హైదరాబాద్ లో ఉన్న కృష్ణుడు వేరుగా, ప్రపంచం ఎక్కడైనా కృష్ణుడేనండి. ప్రపంచంలో ఎక్కడైనా కృష్ణుడేనండి. కృష్ణుడు వేషం కాకుండా ఇంకో వేషంలో పెట్టండి అంటున్నాను నేను. ఒకటమ్మా, ఇప్పుడు మీరు పెట్టొద్దు అడ్డుకుంటా అంటున్నారమ్మా. ఇప్పుడు అమెరికాలో ఉందిగమ్మా. అమెరికాలో ఏంటండి, చాలా చోట్ల ఆల్రెడీ 54 అడుగులు మేము అడ్డుకున్నామండి. మీరు కావాలి అమ్మా. ఇప్పుడు మీ రూట్లో మీరు వద్దనే మాట కులం ప్రకారంగా వద్దని చెబుతున్నారు. కానీ మీరు అమెరికాలో ఉంది కాదండి. యదు వంశంలో పుట్టిన వాళ్ళకి ఆయన రూపాన్ని, ఎందుకంటే మీరు కృష్ణాష్టమి చేయరు కదా అక్కడ. రాజకీయ నాయకులకు ముసుగేస్తారు కదా. అమ్మా అంత లోతు మనకు తెలియదమ్మా. మరి తెలియనప్పుడు చెప్తున్నప్పుడు తెలుసుకోవాలి కదా సార్. రాజకీయ నాయకులకు ముసిగేస్తారు, కృష్ణుడికి ముసిగేస్తారా మీరు? ఆయన కృష్ణుడి రూపంలో పెడుతున్నప్పుడు అమ్మా ఈ రోజు రామారావు గారి బొమ్మ విగ్రహానికి కూడా ప్రతిదానికి గుడ్డేస్తారు రాజకీయ నాయకులు. ఆయన రామారావు గారు నాయకులకి ఓట్ల కోసం కావాలా? ఇప్పుడు అందుకనే మేము ఖమ్మంలో అడ్డుకున్నామండి. మీరు సార్ కరెక్ట్ చెప్తే మీకు అభిమానం ఉండొచ్చు సార్. నేనేమంటానంటే మా యాదవ్ సంఘాలన్నీ కూడా నా దగ్గరకు ఆల్రెడీ చాలా తీసుకొచ్చాయి ఇవన్నీ. ఈ విషయాన్ని నాకు తెలిసిందంటే అర్థం చేసుకోండి మీరు. నేను యాదవ్ సంఘాల్లో నాయకురాలుగా ఉంటాను. అంతేకాకుండా నేను గుంటూరులో లేను. కానీ నాకు విషయం తెలిసింది అంటే ఎంత పెద్ద ఇష్యూ అవుతుందో. ఇది ఆల్రెడీ ఇంతకుముందు అయింది. మళ్ళా ఆంధ్రాలో కూడా ఇష్యూ ఇప్పుడు జరగాలి అనుకుంటే మీరు చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. మిమ్మల్ని ఆపట్లేదు. ఒకటమ్మా, మీరు పెట్టొద్దు అని చెప్పి కొంత మీద చెబుతున్నారు. మరి మా యాదవ్ అంటే ఒకటమ్మా, నేను రామారావు కృష్ణుడు అంటే కొంచెం ప్రేమ ఎక్కువండి. ఓపెన్ గా చెప్తే యదువంశంలో పుట్టిన వాళ్ళకి ప్రేమ ఎక్కువండి. ఇంకోటి కృష్ణుడికి మీరు కృష్ణాష్టమి చేయరు అక్కడ. అలాగే జననం మరణం రాయరు. మీరు రామారావు గారి జననం మరణం రాస్తారు. అలాంటప్పుడు మేము అడగకుండా ఎలాగుంటాం సార్? ఒక మాట చెప్పండి. రామారావు గారు వాస్తవంగా వీళ్ళు చెప్పు, నేను చెప్పడం కాదు. ఈ కమ్మ వాళ్ళు రామారావు మా కులం అంటున్నారమ్మా. వాస్తవంగా అన్నమాట ఏంది సార్? మా కులాల సంగతి అనవసరం. పుట్టారు యదువంశంలో పుట్టాడు కృష్ణుడు. మాకు యదువంశం కాబట్టి మేము యదువంశీయులుగా మేము ఫైట్ చేస్తాం సార్. అమ్మా నేను అంతేకాదండి యదువంశీయులుగా ఫైట్ చేయడం కాదు. నేను హిందూ ధర్మం కోసం ఫైట్ చేస్తాను, హిందుత్వవాదిగా కూడా ఫైట్ చేస్తాను.
నేను రెండు విషయాలు చెప్తున్నా, హిందుత్వవాదిగా ఫైట్ చేస్తాను. కులం అమ్మా నేను అంటాను అమ్మా, మీరు మీరు యాదవుల కులానికి అవుతారు, నేను కాపు నాయుడు అమ్మా. అయినా కానీ రామారావుని నేను అట్ట పెడుతున్నాను, ఇల్లు పట్టించుకోపోయినా కానమ్మా. సార్ నాకు రామారావు గారి ఇంకో రూపంలో పెట్టుకోండి, మీకు వద్దనట్లేదు. ఆయన పంచి కట్టుకొని తెలుగుతనం ఉచ్చిపడేటట్టుండే ఆ ఫోటో పెట్టడానికి ఏమైందండి? కృష్ణుడిగా ఎందుకు పెట్టాలండి? కృష్ణుడిగా పెడితే అమ్మా ఎవరు అడ్డం తిరగదు, మీరు ఎక్కడ అడ్డం తిరుగుతున్నారమ్మా? మేము యాదవ్ అని చెప్పి చెబుతున్నారు. మరి యాదవ్ మరి మాకు కాదు సార్, నేను హిందుత్వం కోసం పోరాడతాను. యాదవ్ సంఘంలో ఉన్నాను కాబట్టి సంఘాల తరఫున కూడా మాట్లాడుతున్నా. అఖిల భారతీయ యాదవ్ మహాసభ నేను చెప్తాను వినండి. అఖిల భారతీయ యాదవ్ హక్కుల పోరాట సమితిలో ఉండేదాన్ని నేను. ఇప్పుడు కూడా చెప్తున్నాను, అన్ని సంఘాలు మావే. అఖిల భారతీయ యాదవ్ మహాసభ నేషనల్ జనరల్ సెక్రటరీ నేను. చాలా ఉన్నాయి. ఇప్పుడు ఇవన్నీ కూడా పెద్ద ఇది మళ్ళా ఇప్పుడు కృష్ణమూర్తి రావాలంటే మీరు చేయండి, నేను కాదనట్లేదు. నేనేమంటానంటే మీకు ఒకసారి చెప్పి చూడాలి, కాదు అంటే మా పని మేము చేస్తాం, కోర్టుకి వెళ్తాం. మేము క్లియర్ గా చెప్తున్నాం. అమ్మ మరి పెట్టింది తీపిస్తారా? మరి పెట్టిన వాటి కోసం కూడా మేము మళ్ళీ వెళ్ళాలండి. కాకపోతే ఏంటంటే ఆల్రెడీ రాజమండ్రిలో ఉంది, మన ఎక్కడ ఒక 10-15 పెట్టారండి. ప్రతి ఊరూరా ఇదే పెట్టాలనుకుంటే మేము చేసేసుకున్నాం. హైదరాబాద్ లో 1-2 ఉన్నాయి. అది మన జరిగింది వాస్తవంగా. ఇది ఇంకోటి పెట్టకపోతే మీరు వేరే రూపం పెట్టుకుంటే మాకు అభ్యంతరం లేదు. కృష్ణుడి రూపం పెడితే మాత్రం మాకు చాలా బాధగా ఉంటది. మీరు కావాలంటే ఖమ్మంలో ఉన్న విగ్రహాన్ని ఏం మార్పులు జరిగాయి, ఏం జరిగాయి చూసుకోండి. అమ్మ ఒకటమ్మా, సరేనమ్మా, ఆ మార్పు ఈ మార్పు మీరు చూడండి, పరిస్థితి చూసారుగా. మరి దానికి తేడా మరి ఖమ్మంలో మీరు అడ్డు తొలగిన రూపంలో ఉన్నాయన్నా? ఇది ఖమ్మంలో వాళ్ళు ఫ్లూట్ కూడా తీసేసి కత్తి పెట్టారండి, కానీ కౌస్తుభం వైజయంతిమాల తీయలేదు. కానీ నేనేంటంటే ప్రైవేట్ ప్లేస్ లో పెట్టుకున్నారు కాబట్టి సరేనండి, కానీ కృష్ణుడు రూపం వద్దంటే ఈ కృష్ణుడు రూపం మార్చారు వాళ్ళు అని చెప్పేసి మేము తెచ్చుకున్నాం అని చెప్పేసి మళ్ళీ వచ్చారు. అది ఇప్పుడు ఇక్కడ అమ్మారకు మేము కత్తులు కట్టాలి ఏం పెట్టలేదమ్మా. పెట్టారు. మీరు వెళ్ళి చూడండి ఒకసారి, బొమ్మకి వెళ్ళి చూసి వచ్చి అప్పుడు నాకు చెప్పండి. ఎక్కడ పెట్టింది? ఖమ్మం లకారం ట్యాంక్ బండి దగ్గర. మీరు ఒకసారి యూట్యూబ్ కొట్టండి, తెలిసిపోతుంది, యూట్యూబ్ లో దొరికేస్తుంది. అమ్మ నేను చెబుతే ఖమ్మంలో కాదమ్మా, నేను పెట్టిన ఫ్లెక్సీకి కత్తులు కట్టారు ఏమి లేవమ్మా. అభిమానంతో పెట్టినా కూడా మేము ఒప్పుకోలేదండి. అలాంటిది మీరు ఇప్పుడు పెడతారండి ఎలా సార్? అది మీ ఇష్టం సార్, మీకు నేను చెప్పాల్సిన బాధ్యత. ఈ ఆంధ్రప్రదేశ్ లో కులాలు ఎవరు చెప్పాలో నువ్వే చెబుతూ అడ్డుకుంటూ తీరుతావని ఎంతవరకు చెప్పమ్మా? సార్ కులం కాదు సార్, కులం సార్ సాంబశివరావు గారు, కులం కాదు. మేము యదువంశీయులం, వినండి, యాదవులు. మేము కృష్ణుడి కోసం ప్రాణం ఇస్తాం. ఇంకొక విషయం చెప్పమంటారా? నేను అఖిల భారతీయ యాదవ్ మహాసభ నేషనల్ జనరల్ సెక్రటరీ. నేను మూవీస్ లో అవన్నీ పక్కన పెడితే నేను హిందుత్వం కోసం ప్రాణం ఇస్తాను. నేను కృష్ణుడికి ఎక్కడ అపచారం జరిగితే నేను వచ్చి ఫైట్ చేస్తాను. రాముడికి కృష్ణుడికి ఎక్కడ జరిగినా ఏ దేవుడికి జరిగినా నేను వస్తాను. యాదవులు రామారావు కృష్ణ బొమ్మ అర్థం తిరుగుతున్నాను నేను. నా ఇప్పుడు పుట్టిగా రామారావు విగ్రహం పెడతానని చెప్పి అర్థం చేసుకోవాలమ్మా. మేము ఒకరు వ్యతిరేకం కాదమ్మా. మీరు పెట్టుకోండి, నేను నా ఫైట్ చేస్తాను. మరి ఇప్పుడు అదే ఇంతమంది మీరు అడ్డం తిరుగుతున్నారు కదమ్మా. నేను అడ్డమే తిరుగుతాను సార్, నేను అడ్డమే తిరుగుతాను, పక్కగా అడ్డం తిరుగుతాను. ఎందుకంటే నా దేవుడికి అపహాస్యం చేస్తే నేను ఒప్పుకోను. అది ఎట్ట గురితమ్మా పెట్టి తీపిస్తారు మరి? నేను ఒప్పుకోను. నా దేవుడికి అడ్డం తిరుగుతాను నేను, ఎందుకంటే మా దేవుడి కోసం నేను ఫైట్ చేస్తానండి. ఇప్పుడు మరి మా వాళ్ళు ఇక్కడ ఒప్పుకున్నారు కొంతమంది. మరి ఎవరు ఒప్పుకున్నారండి? ఇప్పుడు మీరు చెబుతున్నారు యాదవులు మా ఒప్పుకోవట్లేదు అని చెప్పి అంటున్నారు. మా ఇక్కడ ఉండాలి అభిమానులు ఒప్పుకున్నారు, ఏం చేస్తారు? పుట్టినోళ్ళు కాదేమో వాళ్ళు ఒకసారి నా దగ్గర రమ్మని చెప్పండి, వాళ్ళు మాట్లాడతాను నేను. ఏం అవసరం లేదు, మీ అభిమానులు పెట్టుకుంటున్నాం. పెట్టుకోండి, నేను ఫైట్ అయితే చేస్తాను. ఇది మీకు చెప్పండి. వద్దండి కరెక్ట్ కదమ్మా, అభిమానులు అభిమానులు వద్దండి కరెక్ట్ కదమ్మా. ఏమండి నేను అభిమానులు అంటున్నాను కదా, నేను అభిమానే, మా ఇంట్లో అందరూ అభిమానులు. అలా అని చెప్పేసి నాకు దేవుడి రూపంలో కాకుండా వేరే రూపాలు ఉన్నాయి. మరి రావణాసుడి రూపం పెట్టండి అమ్మ. ఒకసారి ఆ బొమ్మకు చూడండి అమ్మా, మీరు తప్పులు చెప్పు, నేను ఉంటేనమ్మా సరిచేద్దాము. మీరు రావణాసుడి రూపం పెట్టండి, కావాలంటే మీరు పెట్టండి. మరి రావణాసుడి రూపం అమ్మ రాణి గారు, మీరు నేను పెట్టిన ఫ్లెక్సీలో తప్పులు చెప్పు సరిచేద్దాం ఉంటున్నానమ్మా. తప్పులే లేవండి, కృష్ణుడు రూపమే వద్దు మాకు. కృష్ణుడు వేరే రూపం పెట్టుకోండి. బృహన్నలు పెట్టండి సార్, బృహన్నలు పెట్టండి. లేదమ్మా, మీరు దుర్యోధన కంసుడు పెట్టండి, లేకపోతే రావణాసుడు పెట్టండి. కృష్ణుడు ఎందుకండి? దేవుడు ఎందుకు బాగా ఇచ్చేస్తారు మీరు? మీరు రామారామ దేవుడు చెప్పి అంటలేదే. దేవుడు అప్పుడు దేవుడు రూపం ఎందుకండి? ఏమ్మా తెర మీద అన్ని బొమ్మలని ఎందుకు ఆపలేదు మీరు? ఎక్కడండి? ఈ వెండి తెర మీద రామారావు నటించినప్పుడు ఎందుకు ఆపలేదు మీరు? అప్పుడు నేను కొట్టలేదు కదండి. అప్పుడు ఏం కొట్టలేదు ఊరుకోండమ్మా. అప్పుడు ఇంత నాలెడ్జ్ లేదు కదండి ఎవరికి. మీరు లేకపోతే మేము ఫైట్లు మొదలు పెట్టాక కదా వచ్చింది. అప్పుడు నేను పుట్టలేదు కదండి. నేను పుట్టిన ఫైట్లు చేశాను కదా. అవునమ్మా, మీరు కాదు మీ ఇంట్లో ఉన్నారు. నా రైట్ నా
మాకుంది, మీ రైట్ మీకుంది, మీరు పెడితే నేను అమ్మ ఖచ్చితంగా fight మీరు చేస్తాను. మా మీద దౌర్జన్యంగా మాట్లాడొద్దు. దౌర్జన్యం నేను ఎక్కడ దౌర్జన్యం చేశాను? పెట్టొద్దు అని చెప్పండి. మా గుంటూరు మొత్తం కూడా ఎవరు మాట్లాడలేదు. అందరూ వచ్చే మొన్న సరే, చంద్రబాబు రాజేశ్వరమ్మ మీరు అయ్యా మీరు ఏమన్నా పెట్టుకోండి, అది తప్పమ్మా. ఇప్పుడు అభిమానులు కాదండి, మీరు పెట్టుకోండి, మీరు పెట్టుకోండి. మరి పెట్టినప్పుడు ఎందుకు మా ప్రత్యేకంగా ఫోన్ చేస్తారు? ఎవరు ఫోన్ చేయాలి? అది కదమ్మా. నేను ఫైట్ చేసుకున్నా వద్దని మీరు అనలేరు కదా. నా ఫైట్ నేను చేసుకుంటా. నువ్వు మాట్లాడలేవమ్మా. చేస్తా, మీరు నన్ను ఏమనలేరు కదా. ఎవరు మమ్మల్ని అంటారు? మేమన్నా అలా మానేయండి, నా ఫైట్ నేను చేసుకుంటా. మీరు పెట్టుకోండి, నా ఫైట్ నేను చేస్తా. అమ్మ మేము పెట్టే విగ్రహం తప్పులుంటే సరి చేసుకుంటాము. దాని కుల ప్రకారం రాద్దాం చేసి ఆపే ప్రయత్నం గందరగోళం చేసుకోవద్దు. కులం కాదు ఇక్కడ కావాల్సింది, మా దేవుడిని మేము అపహాస్యం చేస్తే ఒప్పుకోము, ఇంతే. కులం కాదు, మేము ఆ యాదవులు అవ్వండి, ఇంకోలు అవ్వండి, మేము హిందుత్వవాదులం, హిందుత్వం కోసం ప్రారంభిస్తాం. మేము యాదవులకి హక్కు ఎక్కువ ఉంటుంది కృష్ణుడి పైన. మీరు ఎక్కడికైనా వెళ్ళి అడగండి. లేదమ్మా, ఇంత మంది ఉన్నారు, మీరే అడ్డం తిరిగి మాట్లాడుతున్నారు. రామారావు కృష్ణ పెట్టొద్దని చెప్పేసి అమెరికాలో పంపండి తీపిచ్చండి. మీకు అంత నచ్చినప్పుడు మీరు పెట్టుకోండి. నా ఫైట్ మరి ఎందుకు మమ్మల్ని నా దగ్గర మళ్ళా రాకండి. ఎందుకు మరి ఎందుకు మరి మమ్మల్ని రాజధాని చేసేవద్దని? మా దగ్గర ఆల్రెడీ కోర్టు ఇచ్చిన తీర్పు ఉంది. మేము ఆ కోర్టు తీర్పుని ఉల్లంఘించాం, ఓకేనా? మేము అది పట్టుకుంటాం. ఏ రాష్ట్రంలో ఉన్నా సరే వెళ్తాము, ఎక్కడికైనా వెళ్తాము, ఇంతే.